ఇటీవలి కాలంలో రెస్టారెంట్లు, హోటల్స్లో కూలిన ఆహార పదార్థాలను విచ్చలవిడిగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మనుషుల ఆరోగ్యాలతో కొన్ని హోటల్స్ నిర్వాహకులు, కార్పొరేట్స్ వ్యాపారం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో ఏర్పాటు చేసిన ఎక్ట్రా బేక్స్ లో కూలిన ఆహార పదార్థాలు కస్టమర్ల కంటపడ్డాయి. బేకరీలో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కులిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకుడు పనబాక కోటేశ్వరరావు యాజమానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తీరు మారలేదు. మళ్లీ అదే కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న క్రమంలో బేకరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్య వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీపై చర్యలు తీసుకోవాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని పనబాక కోటేశ్వరరావు హెచ్చరించారు. నువ్వు కంటిన్యూ చేస్తా ఉంది అంటే పట్టుకున్నా సంపాలనుకున్నారు బిల్లు నిన్న సాయంకాలం తీసుకున్నాను. నేను సామాన్య మొదలు ఎట్ట మోసం చేస్తున్నారు. 1,00,000 కోట్ల ఉండే వీళ్ళ వాళ్ళు ఇటువంటి నాసి రకం సరుకు అమ్ముతున్నారు. వీళ్ళు ఎంతమందికి లంచాలు ఇచ్చి ఇది ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. చిన్న బిడ్డలు తినే బ్రెడ్ మీద ఇంత ఇర్రెగ్యులర్గా ఉంటే మేము 15 ఆ ప్రాంతంలో పిల్లకాయలకి ఏమన్నా తీసుకుపోదామని, పిల్లకాయలు తినడానికి ఏమన్నా తీసుకుందామని ఇక్కడ 2-3 రకాలు మురుకులు, మిక్చరు, బ్రెడ్, ఇంకోటి ఏదో శనగ ముద్దల ప్యాకెట్ ఎదుర్కొన్నాం. మొత్తం వచ్చేసి 248 రూపాయలు, 262 రూపాయలు బిల్లు వేసాడు. 260 రూపాయల బిల్లు పొద్దున్నే మా పాప ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతూ ఉంది. పొద్దున్నే టిఫిన్ తీయడానికి చేసుకోవలేక గొప్పగా తినేసిపోదామని బ్రెడ్ తీసుకున్నాం. తీసుకుంటే ఇదిగో బ్రెడ్ ఈ విధంగా ఉన్నటువంటి బూజు పట్టేస్తుంది. నోట్లో పెట్టుకోపోయి చూసిన తర్వాత పాప, డాడీ ఈ బ్రెడ్ బాగలేదు, బడి నువ్వు తినబాక అని చెప్పి. అప్పుడు చూసుకుంటే నాకు బ్రెడ్ వెనుకుంది. అదే నా పాపకి 18 సంవత్సరాలు కాబట్టి అమ్మాయి చూసుకోగలిగింది కాబట్టి ఆ పరిస్థితి కనుక్కోగలిగింది. అదే చిన్న బిడ్డలు ఉంటారు, సంవత్సరం బేబీలు, 5 సంవత్సరాల పిల్లకాయలు ఉంటారు. తొందరగా పిల్లకాయలు ఆడస్తున్నారు చేస్తున్న ఏదో ఒక వస్తువు తినిపించడం. ఈ బూజు పట్టినటువంటి ఈ బ్రెడ్ని పిల్లకాయలు తింటే పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే ఎక్స్ట్రా బైకులు ఏమైనా వాళ్ళ పిల్లల ప్రాణాలను తెచ్చిగలరా? ఇదంతా మోసం, ఇదంతా పక్కా మోసం జరుగుతూ ఉంది. ఒక పథకం ప్రకారం వీళ్ళు తినే పిల్లకాయలు వస్తువులు కల్తీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని పూర్తి ఖండిస్తూ దీన్ని వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి దీనిలో చర్యలు డిమాండ్ చేస్తున్నాం. లేని సమక్షంలో దీని ముందరనే ధర్నా